కార్పొరేట్ సంస్థలు, ధనిక వ్యాపార వర్గాలు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు అధికార మదం, ధనమదం తలకెక్కిన తరువాత క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో మర్చిపోతారు. ప్రజలు సామాన్య ప్రజలు అనేవారు ఉన్నారనే వాస్తవాన్ని కూడా మర్చిపోతారు. అయితే అదే చివరకు వారి పతనానికి దారి తీస్తుంది. శ్రీలంకలో రాజపక్షే పార్టీ, ఆయన కుటుంబ సభ్యులు తమకు ఎదురులేదనుకున్న తరుణంలో సామాన్య ప్రజలు తిరుగుబాటు చేసి వారిని దేశాన్ని నుంచి తరిమివేశారు. వామపక్షానికి, తీవ్రవాద వర్గానికి చెందిన నాయకుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. పాలక వర్గాలది పెత్తనం డొల్లా అని వామపక్షాలు బాగా గుర్తించాయి శ్రీలంకలో. ప్రజలు సంఘటితంగా తిరుగుబాటు చేస్తే వారు నిలబడలేరని, దేశం వదిలి పారిపోతారని వారు గుర్తించారు. వామపక్షానికి, తీవ్రవాద వర్గానికి చెందిన నాయకుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పార్లమెంటు అనుమతి లేకుండానే దేశంలో సైనిక పాలన విధించారు. అయితే దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ కొద్ది గంటల్లోనే ఆ నిర్ణయాన్ని తిరగదోడింది. దక్షిణ కొరియాను తమ గుప్పిట్లో పెట్టుకుని పాలిస్తున్న చాయ్బాల్స్ లేక పారిశ్రామికల ముఠాకి ఇది పెద్ద ఎదురు దెబ్బ. సైనిక పాలన అక్రమ మార్గంలో విధించిన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను అభిశంసించి అధికారం నుంచి తొలగించాలని ప్రజలు పట్టుబడుతున్నారు. దేశంలో సైనిక పాలన విధించే ముందు చట్టసభ అనుమతి తీసుకోవాలని దక్షిణ కొరియా రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిస్తున్నది. దానిని లెక్క చేయకుండా అధ్యక్షుడు వ్యవహరించారు. చట్టసభకు హాజరైన 190 మంది ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆయన పార్టీకి చెందిన 18 మంది కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం విశేషం. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చ ఆవశ్యకతని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉండటం వల్ల అధ్యక్షుడి నిర్ణయాలకు 2022 నుంచి తరచుగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రతిపక్షం అంటే తీవ్రమైన వ్యతిరేకత యోల్ పెంచుకున్నారు. వారు దుష్టశక్తులని, జాతి వ్యతిరేకులని విమర్శించడం మొదలుపెట్టాడు. గతంలో ప్రాసిక్యూటర్గా పనిచేసిన యోల్కు ప్రత్యర్థులపై కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. పార్లమెంటు చేసిన నిర్ణయాలను వీటో చేసే అధికారం దక్షిణ కొరియా రాజ్యాంగం అధ్యక్షుడికి ఇవ్వలేదు. ఇండియాలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశంలో ప్రజాప్రతినిధులు వెంటనే నోరు విప్పలేదు, ప్రజలు వీధుల్లోకి రాలేదు. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మౌనంగా ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకాలు చేశారు. అంటే భారతీయ ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు, దక్షిణ కొరియాలో ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మీడియాకు తల వంచి నడవమంటే పూర్తిగా పాదాభివందనానికి సిద్ధమైపోయింది. మన భారతదేశం మీడియా అంత దద్దమ్మ మీడియా. ఎక్సెప్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్, మిగిలిన అందరూ ప్రభుత్వం ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి తల ఊపి గంగిరెద్దుల్లో వ్యవహరిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇటీవలి కాలంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రతిపక్షాలను, దుష్టశక్తులని, దేశద్రోహాలను విమర్శించడం మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నది అదే. దక్షిణ కొరియాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సహజంగా ధనిక వ్యాపార వర్గాలపై ప్రభావం చూపితీరుతాయి. అయితే చాయ్బాల్స్ ఇప్పటి వరకు రాజకీయ పరిణామాలపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. అయినా స్టాక్ మార్కెట్లు దాదాపు 2% పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న సమయంలో దక్షిణ కొరియాలో ఇటువంటి పరిణామాలు జరగడం వ్యాపార వర్గాలకు ఇరకాటం పెడుతున్నాయి. ఇండియాలో 1977లో ఎమర్జెన్సీ విధిస్తే దక్షిణ కొరియాలో 1979లో మొదటిసారి సైనిక పాలన విధించారు. 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ సైనిక పాలన విధించాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయని కొరియాలో ఆలోచనాపరుల ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఆర్థిక, సామాజిక రంగాల్లో దక్షిణ కొరియా అద్భుత విజయాలు సాధించింది. అయినా సైనిక పాలన రావటం ఆందోళన కలిగిస్తున్నది. కొరియా ఉత్తర దక్షిణ కొరియాలుగా విడిపోయిన విషయం మనకు తెలిసిందే. నియంతృత్వ పాలనలో ఉన్న ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో అలజడి సృష్టించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక చైనా దక్షిణ కొరియాలో భారీగా ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టింది. దక్షిణ కొరియాలో ప్రశాంతంగా ఉండాలన్నదే చైనా ఆకాంక్ష. కొరియా సమాజంలో అనేక వైరుధ్యాలు ఉన్నాయి. పేద ధనిక విభజన కూడా ఉంది. విద్యారంగంలో సంస్కరణలు, వృద్ధుల సంక్షేమ కార్యక్రమాలు, కార్మికుల హక్కుల వంటి అంశాల మీద ప్రజలు తరచుగా ఆందోళన చేస్తూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఏ విధంగా స్పందిస్తారో కాలమే సమాధానం చెబుతుంది.